మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మడికొండ సెంటర్ వద్ద మడికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ పుల్యాల కిషన్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయునైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అరైవ్ అలైవ్ ప్రోగ్రాం మరియు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అందులో మడికొండ పరిధిలో మడికొండ సెంటర్, ఓఆర్ఆర్ ఎలకుర్తి ఎక్స్ రోడ్, ఓఆర్ఆర్ ధర్మసాగర్ అప్రోచ్ రోడ్స్, బట్టుపల్లి చింతలు మొదలగు ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను కూడా ఈ మీటింగుకు పిలిచి వారి మనోవేదనను ప్రజలందరికీ తెలిసేలా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మడికొండ ఇన్స్పెక్టర్ శ్రీ పుల్యాల కిషన్ గారు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు నివారించాల్సిన బాధ్యత ప్రజలందరిమీదా ఉంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించడమంటే అతను మన మధ్య నుండి వెళ్ళిపోవడం కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పడడమని చెప్పి బాధిత కుటుంబాలను చూపిస్తూ, ఇందులో ఒక తండ్రిని కోల్పోయిన పిల్లలు, ఒక కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు, ఒక భర్తను కోల్పోయిన భార్య, ఇలా అందరూ ఒక్కొక్కరినీ కోల్పోయారు. చనిపోయిన వారి అందరి సగటు వయసు 20-40 ఏళ్లలోపు వారే చనిపోయారు. దీనికి ప్రాథమిక కారణాలు హెల్మెట్ లేకపోవడం, అతివేగం, మద్యం సేవించడం వంటివి ఉన్నాయి. పోలీసువారు వెహికల్ చెకింగ్ చేసి ఫైన్స్ విధించినా డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసువారు పట్టుకున్న చాలామంది వాహనదారులు మమ్మల్ని తిట్టుకుంటారు, కానీ వారు జాగ్రత్తగా గమ్యం చేరడం కోసం వారికొక హెచ్చరికలాగా ఉండాలని మేము చెకింగ్ చేస్తాము. అంతేకాని ప్రజలను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశ్యం కాదని చెప్పారు. దయచేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని అక్కడ విచ్చేసిన ప్రజలతో ప్రమాణం కూడా చేయించారు. అబ్బాయి ఉన్న అక్కడ పెట్టుదలకి బయటకు వెళ్ళాలండి. మా అబ్బాయి ఎందుకు కూర్చున్నాడు, ఎందుకు బండిలో అబ్బాయి రాక్ డ్రైవ్ చేయడం వల్ల బండి అక్కడ చాలా ఇంజూర్ అయి చనిపోయాడు. అలాంటి పరిస్థితి మీ కుటుంబంలో ఎవరికి రాకూడదని, ఇలాంటి పరిస్థితి ఎవరు కూడా తీసుకొచ్చుకోవద్దు. దయచేసి మీ పిల్లలు కూడా జాగ్రత్త చెప్పండి. మన వల్ల కానీ మన ఎదుటి వాళ్ళ వల్ల కానీ మనకు ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పాటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం.